హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. హలో, ఇంటర్నెట్టా? ఒక సిమ్ కార్డ్ షేర్ చేసుకుంటే చాలా పెద్ద హెడేక్. ఇక్కడ కూడా చాలా మసాజ్ సెంటర్లు ఉన్నాయి లువాంగ్ ప్రభాంగ్లో. నాకు ఈ ప్లేస్ చాలా చాలా నచ్చింది. చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. గోవా వైబ్ ఉంది, కానీ గోవా కన్నా పీస్ఫుల్గా ఉంది. వచ్చిందా ఇంటర్నెట్? ఆన్ చేసా. మేము ఇవాళ ఏదో మ్యూజియం ఉందంట. మ్యూజియం ఏనా వెళ్తున్నామని ఇప్పుడు? ప్యాలెస్, రాయల్ ప్యాలెస్. అది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 1 కిలోమీటర్ చూపిస్తుంది, కానీ ఎండ అయితే చాలా దారుణంగా ఉంది. చాలా చాలా దారుణంగా ఉంది. కానీ సాయంత్రం అయితే వైబ్ సూపర్గా ఉంది. ప్రస్తుతం అక్కడికి వెళ్తున్నాం. వైబ్లో వీళ్ళ దగ్గర మంచి మంచి బ్యాగ్స్ ఉన్నాయి. Hai. Badi me. Hai. Sabadi. Badi. Sabadi. Badi con Valin badi. Sabadi. Badi. Amung didi. Amung so cute. Amung didi. Badi. Bye. Utekala hindi. నాకైతే సైకిల్ తీసుకొని వెళ్ళాలనిపించింది. వాడు సైకిల్ ఇయ్యని అన్నాడు. వాడి దగ్గర లేదంట. ఎవరైనా సైకిల్ ఇచ్చేవాడు దొరికితే బాగుంది. ఓ, ఇటు నుంచి నడుచుకెళ్ళొచ్చు. అక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది. వావ్, బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది. ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇది మీకాంగ్ రివర్. మీకాంగ్ ఫూసీ మౌంటైన్. ఇదే కదా మనం ఎక్కాల్సింది. ఇది ఫ్రంట్ సైడ్, అది అలా పోతే ఇది బ్యాక్ సైడ్. ఓకే పద, ఫస్ట్ అది మూసేస్తారు అన్నావా మ్యూజియం? మ్యూజియం రేపు చూడొచ్చు. ఇది ఎక్కుదామంటే ఓకే. ఇదేంటి అసలు? ఇల్లే కదా, మ్యూజియంకి వెళ్ళొచ్చి ఎక్కుదాం సన్సెట్ టైంకి. మేము ఎదురు డిసైడ్ అయ్యేసరికి మ్యూజియం మూసేస్తాడు. చాలా కష్టం. ఇదేదో పెద్ద శుద్ర పూజల సెటప్లా ఉంది. అయ్యో కాదు, స్నేక్. అదైతే అర్థమైంది. మన పూజలు చూసి కూడా వీళ్ళు అలాగే అనుకుంటారు. మా ఇంట్లో దేవుడి పట్టాలు చూస్తే మా ఇంట్లో అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు. మా మాయది అదే స్పెషాలిటీ. మీ అందరికీ తెలియని దేవుళ్ళు కూడా ఉంటారు. ఏమున్నాయి వీళ్ళ షాపులు. ఏ బేగోనియా, క్లోజా? వీరికి కూడా సార్కాజం వచ్చేసింది. ఇదేంటి ఇక్కడేదో ఉందబ్బా. ఇది క్లోజ్లే, కానీ అదేంటి? మేము మొత్తం ఇవాళ ఓన్లీ వాకింగ్ టూర్. మేమిద్దరం ఎక్కడికి వెళ్ళమని నాకు అర్థమైపోయింది. ఎంత బాగుందో ప్లేస్.
ఆ కలర్స్, ఆ డోర్కి బ్లూ కలరే వేయాలని అడిగి ఎందుకు అనిపించింది. బాబోయ్ ఎండ వచ్చేసింది, ప్రపంచం హాట్గా అయిపోయింది. మేమిద్దరం ఆ బండి అద్దెకి తీసుకుంటాం. అబ్బబ్బా ఎంత బాగుంది ప్లేస్. తింటామండి ఇప్పుడు సీ ఫుడ్ లాగా అసలు బాగుంది ప్లేస్. దీన్ని బాగా పెడతారు. వావ్, మనం అనవసరంగా అక్కడే తిన్నాం నిన్న, ఇంకా ముందుకు వచ్చింటే బాగుంది. క్లోజా 3:40 కదా, ఇంకా 20 minutes ఉంది. ఇది ఎంట్రన్స్ కాదేమో, లోపల జనం ఉన్నారు. 10 minutes లేట్ అయ్యా. మేము అప్పుడే అనుకున్నాం కదా, మేము అలా ముగ్గులు వేసుకు వచ్చేసరికి అయిపోయింది. కానీ స్ట్రీట్ చాలా బాగుంది. ఆ పైన ఏదో ఉందిరా, ఇది టెంపుల్ ఏమో. $20,000 ఏమైంది కాదా? టికెట్ కొనాలి, అవసరం లేదంటావా? టికెట్ అని పెట్టాడు, ఫ్రీగా వెళ్ళిపోతున్నాడు. దాంతో బుద్ధుడి స్టోరీ అనుకుంటా. వావ్, దీనికి కూడా టికెట్ ఉంది. ఎలాగుంది? తిరుపతి కొండ ఎక్కినట్టు మ్యాంగో కొనుక్కున్నాడు. దీనికి మనిషికి ₹100 టికెట్. 300 మెట్లా? 300 స్టేర్స్. వీళ్ళేంది దేవుడికి ఫ్యాంటమ్ మిరిండా పెట్టారు, వీరికన్నా బెటర్ అంటావా? మిరిండాలో స్ట్రా కూడా వేస్తారు. కంఫర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. యా, పిచ్చుకలు కదా
పిచ్చుకలు పడుకుంటే ఏంది, ఫుడ్ పెట్టేంత కూడా లేదు. సబ్బాయిడి ఇది ఆన్లో ఉంది. వీళ్ళు దేవుడికి నీళ్ళు ఎందుకు పెడతారో తెలీదు. దాహం ఎక్కువ వేసిద్దేమో. దేవుడికి సబాయిడి. No, I'm just checking. కలసంలా ఉన్నాయి పువ్వులు పెట్టి. ఆర్యన్ బా పీస్ఫుల్గా మూల కూర్చొని మ్యాంగో తింటున్నాడు. బుద్ధుడిని మాత్రం ఇగ్నోర్ చేశాడు. హే బాగుంది ప్లేస్. ఇక్కడి నుంచి భలే ఉందబ్బా వ్యూ. మ్యాంగోకి న్యాయం చేసావుగా. వావ్ వెదర్ పర్ఫెక్ట్గా ఉంది. ఓల్డ్ లవ్ ఫుడ్స్ ఉంది. నచ్చిదిరా. అక్కడ ఏదో స్టోరీ చెప్తారంట పైకి వెళ్తే. వావ్ వెదర్ చాలా బాగుంది. అక్కడ రామాయణం, హనుమంతుడు అవన్నీ శ్రీలంక కూడా రాశారు. బట్ మెయిన్ స్టోరీ రాయలేదు. ఫుస్సీ మౌంటైన్. వావ్ సూపర్ ఉంది కదా వెదర్. ఏంటది? గొంగళ పురుగు. ఉన్నాయి దాని పాని. ఎవడో ఒకరు తొక్కేస్తాడు దాన్ని. ఆ గాలి శబ్దం కూడా ఎంతో బ్యూటిఫుల్గా ఉంది కదా. పీస్. లావోస్ అంటేనే పీస్. ఇక్కడ ఇంకో బ్లాగర్. అయ్యో బాబోయ్, ఎందుకు వీటిని ఇలా చేస్తున్నారు వీళ్ళు? ఇది చాలా చెత్త బిజినెస్ లావోస్ అండ్ థాయిలాండ్లోని. పిట్టలను బట్టి వదలడానికి డబ్బులు దబ్బడం. పాపం పిట్టలు వాళ్ళ ఫ్రీడమ్ వీళ్ళే తీసుకొని వాళ్ళు అమ్మేస్తున్నారు. పాపం. వర్షం స్టార్ట్ అయింది. సన్సెట్ అయిపోయింది. అయ్యో నో మోర్ సన్సెట్. మళ్ళీ వద్దాం సన్సెట్కి.
Wow. It's so beautiful. Okay. ప్లేస్ పిచ్చర్ కేకలా ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది. కాసేపు పాటలు వినుకోండి. వర్షంలో తడిచిపోయి రెయిన్ కోట్ కూడా పట్టుకొని వెళ్ళాలి ఈసారి నుంచి. అంత ఎండలో వర్షం పడుతుందని అనుకోలే. వీళ్ళందరూ ఎంత ప్రిపేర్డ్గా అలాగొచ్చారో. పైన ప్రే చేసుకోవడానికి కూడా ఉంది. నేను పాటలు వినడానికే టైం అయిపోద్ది ఇవాళ. బాయ్. పాప బర్డ్స్ అన్నీ కొనేసారు చాలా మంది. చాలా రాంగ్ అనిపిస్తుంది. థాయిలాండ్ నుంచి ఇక్కడ దాకా చాలా ప్లేసెస్లో చూసా. అలా ఫ్రీడమ్ని క్యాప్చర్ చేయడం చాలా పాపం అది. మేము పైనుంచి కిందకు వచ్చేసరికి మొత్తం నింపేశారు టెంటల్తో. అక్కడి నుంచి ఇది బాగా వస్తుంది. అవునా? నైట్ మార్కెట్ రేపు చేస్తా వీడియో. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.